టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తన అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసును దోచుకుంది. సమంత రూత్ ప్రభు నటనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ అందాల భామ గతంలో ఆరోగ్యం బాగాలేక సినిమాలకు దూరమైన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే సమంత మళ్ళీ సినిమాలలో కనిపిస్తుంది. ఇదిలా ఉండగా సమంత తాజాగా రూత్ ప్రభు మళ్ళీ హాస్పిటల్ బెడ్ పైన కనిపించారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. దానికి శామ్ అభిమానులు, శ్రేయోభిలాషులు శామ్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ రూపంలో తెలియజేశారు. అయితే ఈ అందాల భామ ఏ పోస్ట్ పెట్టినా సరే లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తుంటాయి. సమంతకి కేవలం టాలీవుడ్లోనే కాదు, అటు బాలీవుడ్, ఇటు కోలీవుడ్లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. శామ్ అంటే ఇష్టపడని వారుండరు. ఇటీవల సమంత తనకి నచ్చిన టాప్ హీరోయిన్స్ 5గురు ఎవరనేది సోషల్ మీడియా వేదికగా చెప్పింది. ఉల్లో జుక్కు మూవీలో పార్వతి నటన చాలా నచ్చిందని, అలాగే సూక్ష్మదర్శిని సినిమాలో నజ్రియా యాక్టింగ్ కూడా సూపర్ ఉందని చెప్పుకొచ్చింది సమంత. అమరన్ సినిమాలో సాయి పల్లవి నటన అద్భుతంగా ఉందని, యాక్షన్ ఒరిడియన్ సినిమా జిగ్రాలో అలియా నటన బాగుందని తెలియజేసింది. వీరితో పాటుగా సిటీఆర్ఎల్ సినిమాలో అనన్య పాండే యాక్టింగ్ కూడా తనకి ఎంతో నచ్చిందని శామ్ చెప్పుకొచ్చింది. ఈమె గతంలో అక్కినేని నాగచైతన్యని పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. కొన్ని కారణాల చేత వీరిద్దరు విడిపోయారు. ఇటీవలే నాగచైతన్య నటి శోభిత ధూళిపాలని అన్నపూర్ణ స్టూడియోస్లో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం శామ్ ఆరోగ్యం కాస్త కుదుటపడంతో ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి వస్తుంది. ఇప్పుడు సమంత సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తుంది. ప్రస్తుతం సమంతకు సంబంధించిన విషయాలు ఎంతో వైరల్గా మారుతున్నాయి.